Hi my dear students, welcome back to my channel. Today AP Half-Yearly Model Paper Inter 1B Strategy and also most important questions and how to will get 70 out of 75 అనే విషయం నేర్చుకుందాం. ఓకే, తెలుసుకుందాం. అయితే ఈ రోజు ఏంటంటే 7 మార్క్స్ క్వశ్చన్స్లో మీకు నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో లేదు చాప్టర్. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ తీసేసారు సిలబస్లో, రైట్? అయితే మీ ఏ క్వశ్చన్స్లో యాడ్ అవుతున్నాయి అనే విషయం కూడా తెలుసుకుందాం. ఓకే, yes, if you new one, please subscribe our channel and also share your friends also. They will also good benefit and they will also good 70 out of 75. మీకు క్లియర్గా రావాలంటే జాగ్రత్తగా వినండి నేనేం చెప్తున్నాను. ఓకే, ఎస్, 7 మార్క్స్ మీకు క్వశ్చన్ పేపర్ అయితే తెలుసు కదా, 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ ఉంటాయని. ఓకే, లోకస్లో మనకి ఓన్లీ 3 మార్క్స్ 3 క్వశ్చన్స్ వస్తాయి 4 మార్క్స్వి. ఓకే, నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్లో మనకి ఇక్కడ మారింది. ఎందుకంటే యాక్చువల్గా మనకి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ తీసేశారు కాబట్టి, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ తీసేశారు కాబట్టి 3 క్వశ్చన్స్ వస్తాయి మనకి స్ట్రైట్ లైన్స్ నుంచి 3 క్వశ్చన్స్. ఓకే, అయితే ఈ 3 క్వశ్చన్స్ నుంచి పర్ఫెక్ట్గా మనం గెస్ చేయొచ్చు. ఒకటి సర్కమ్ సెంటర్, డ్యామ్ షూర్గా సర్కమ్ సెంటర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్థో సెంటర్ వస్తుంది. నెక్స్ట్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థియరం ఆర్ ఇమేజ్ థియరం. ఓకే, ఈ టైప్ క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. మీకు పూర్తిగా వినండి వీడియో. ఓకే, పేరా స్టేట్మెంట్స్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి? 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, 7 మార్క్స్. డిసిడిఆర్స్ 1 క్వశ్చన్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ లేదు కాబట్టి ఇవి యాడ్ అవుతాయి అనమాట. 3D జామెంట్లోంచి మనకి అంటే ప్లేన్ నుంచి 6 క్వశ్చన్స్ వస్తాయి 2 మార్క్స్వి. ఓకే, నెక్స్ట్ 1 క్వశ్చన్ వచ్చి మనకి ఎందులోంచి వస్తుంది 4 మార్క్కి, 3D జామెంట్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఓకే, అవేంటో డిస్కస్ చేసుకుందాం నౌ. ఓకే, ఎస్, ఆర్థో సెంటర్ చూడండి, మనకి పాయింట్స్ ఇస్తే సాల్వ్ చేయడం మీకు అర్థమైంది కదా. అయితే ఈక్వేషన్స్ కూడా ఇవ్వచ్చు. ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలనే విషయం కూడా నేను రీసెంట్గా వీడియో చేశాను, జాగ్రత్తగా చూడండి. 1 and 2 సాల్వ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్కిను నెక్స్ట్ ఈ ఈక్వేషన్కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్పెండిక్యులర్ స్లోప్ ఫైండ్ అవుట్ చేసి ఆ విధంగా షార్ట్ కట్ చెప్పాను, జాగ్రత్తగా ఫాలో అయిపోండి. ఓకే, ఆర్థో సెంటర్ దిస్ స్టెప్. నెక్స్ట్ సర్కమ్ సెంటర్ వచ్చి మనకి ఈక్వేషన్ ఇస్తే ఎలా ఫాలో చేయాలి? ఎస్సీ ఈక్వల్ టు ఎస్బీ ఈక్వల్ టు ఎస్సీ, రైట్? ఆ మోడల్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. అంటే నెంబర్స్ ఏమి కాదు, మారచ్చు. ఓకే, నెక్స్ట్ థీరమ్స్ కూడా 2 థీరమ్స్ ఉన్నాయి. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం అండ్ ఇమేజ్ థీరం. కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇందులోంచి ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ ఇందులోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. డ్యామ్ షూర్. ఓకే, డ్యామ్ షూర్ అనమాట. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ మనకి పేరా స్టేట్మెంట్స్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ టైప్ 3 క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే నెక్స్ట్ యా మనకి ఎక్కువ థీరమ్స్ అయితే లేవు ఇప్పుడు. అంటే ఎట్లా అంటే ఈ టైప్ థీరమ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ట్రయాంగిల్ డెల్టా ఈక్వల్ టు ఏబీసీ ప్లస్ 2FGH మైనస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ BG స్క్వేర్ మైనస్ H స్క్వేర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫైండ్ ద సెంట్రాయిడ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, ఈ టైప్ ఉంటుంది అంటే కంపల్సరీ ఒక టైప్ మనకి ఈ టైప్ వస్తుంది పారాస్టేట్ల నుంచి. నెక్స్ట్ ఇంకా 2 క్వశ్చన్స్ మనకి హోమోజనైజింగ్ మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. అంటే ఎట్లా అని చూడండి సరే. హోమోజనైజింగ్ క్వశ్చన్స్ మనకి ఈ టైప్ నుంచి హోమోజనైజింగ్ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. ఓకే, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఈసారి హోమోజనైజింగ్ క్వశ్చన్స్ మనకి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, పారాస్టేట్లన్స్ నుంచి ఆఫర్లీ కాబట్టి సిలబస్ తక్కువ కదా, కాబట్టి ఇందులోంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, హోమోజనైజింగ్కి కంపల్సరీ ఈ ఫిగర్ డ్రా చేయండి ఈ విధంగా. ఓకే, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కాబట్టి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? 7 మార్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అర్థమైంది కదా. ఇంకా హ్యాపీగా 35కి 35 వచ్చేస్తాయి ఎల్ఏక్యూస్. ఇప్పుడు మనం షార్ట్ ఆన్సర్స్ చూద్దాం. ఓకే, షార్ట్ ఆన్సర్స్లో మనకి 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దేంట్లోంచి? స్ట్రైట్ లైన్స్ నుంచి. చూడండి ఇక్కడ 4 క్వశ్చన్స్ ఏమో ఫస్ట్ ఏమో 4 మార్క్స్ మనకి లోకస్ నుంచి వస్తాయి కాబట్టి ఫస్ట్ లోకస్ ఇది. సరే, లోకస్ క్వశ్చన్స్ ఈ టైప్ వస్తాయి మనకి. ఓకే, లోకస్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. డ్యామ్ షూర్గా మనకి ఇందులోంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? నేను రాసిన ఇక్కడ జస్ట్ 7 క్వశ్చన్స్, కంపల్సరీ 3 క్వశ్చన్స్ వస్తాయి. అంటే నెంబర్స్ మారచ్చు. ఓకే, PA ఈక్వల్ టు PB ఈక్వల్ 6, PA ప్లస్ PB ఈక్వల్ టు 8, లైక్ దట్ కదా. మనకి ఒక మోడల్ నేర్చుకుని మీకు ఆటోమేటిక్ మిగతా మోడల్స్ ట్రై చేయండి. ఓకే, 2:2 రేషియో ఈ టైప్ అనమాట. కంపల్సరీ మనకి ఇందులోంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్లోంచి పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K ఈ టైపు. నెక్స్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయడం. స్ట్రైట్ లైన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ QPQ దిస్ స్టెప్. కంపల్సరీ ఇందులోంచి మనకి స్ట్రైట్ లైన్స్ నుంచి ఈసారి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, షార్ట్ ఆన్సర్స్లో 3 క్వశ్చన్స్ స్ట్రైట్ లైన్స్ నుంచి. ఓకే, డ్యామ్ షూర్గా ఇందులోంచి మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే,
ఇవి 10 క్వశ్చన్స్ రాశాను నేను ఇక్కడ. ఓకే. అయితే ఈ 10 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీ మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఒకటి ఏమైనా కొత్తగా ఏమైనా వచ్చినా సరే ఇంకా అంటే 2 మార్క్స్ మీకు చూపిస్తాను. దాంట్లో నుంచి కూడా మేబీ 4 మార్క్స్ కూడా రావచ్చనమాట. యాడ్ అవ్వచ్చు. ఓకే. యాహ్! డీసీడీఆర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఇందులో నుంచి మనకి లాస్ట్ క్వశ్చన్. ఓకే. 24th ప్రాబ్లమ్. యాహ్! ఇందులో మనం సేమ్ మోడల్సే అన్నీను. ఓకే. కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే. 7 క్వశ్చన్స్ ఉన్నాయి కదా! ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మీరు చాయిస్ వదిలేసినా సరే స్ట్రెయిట్ లైన్స్ పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఓవరాల్ స్ట్రెయిట్ లైన్స్ వెయిటేజ్ తెలుసా మీకు? ఓకే. 41 మార్క్స్. టోటల్ ఎంత? 41 అంటే 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్ కలిపి చెప్తున్నాను మీకు. హాఫ్ ఇయర్లీ సిలబస్‌కి పర్టిక్యులర్‌లీ. ఓకే. యెస్. యెస్. స్ట్రెయిట్ లైన్స్‌లో 2 మార్క్స్ చూడండి. నీట్‌గా ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ అయిపోండి. చూడండి ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయండి. స్లోగా చూపిస్తాను చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీను. డ్యామ్ షూర్‌గా మనకి దీంట్లోంచే వస్తాయి. యాక్చువల్‌గా 2 మార్క్ క్వశ్చన్స్ మనకి ఎన్ని వస్తాయి ఈసారి? 4 క్వశ్చన్స్ రావచ్చు. ఇన్ స్ట్రెయిట్ లైన్స్ 4 క్వశ్చన్స్ వెయిటేజ్ ప్రకారం. ఓకే. 4 ఆర్ 5 అంటే మనకి ఇక్కడ మనకి లిమిట్స్ తీసేశారు కాబట్టి 4 ఆర్ 5. ఓకే. యాహ్! మీరు స్లోగా మళ్ళీ చూడండి ఒకసారి వీడియో పాజ్ చేసుకొని ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇస్ ఇట్ క్లియర్? యాహ్! 2 మార్క్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకు. జాగ్రత్తగా చూడండి. ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయండి. 2 మార్క్స్‌లో మనకి మ్యాక్సిమం అన్నీ చిన్న చిన్నవి కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ పక్కన ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఈ 30 చూడండి. ఈ టైప్ మనకి 4 మార్క్స్ కూడా ఇస్తున్నారనమాట. అంటే కొన్ని 4 మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనమాట. ఓకే. ఇన్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్ ఫైండ్ ఔట్ చేయడం అన్నీ ఒకటే మోడల్. ఇన్ని ఉన్నాయనుకోవద్దు. ఒకటే మోడల్‌కి 4, 5 ఇచ్చారనమాట. ఓకే. మీకు ప్రాక్టీస్ అవ్వడానికి ఇక్కడ. ఓకే. యెస్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అయితే ఫార్ములా ఏంటి? ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ డివైడింగ్. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఫైండ్ ఔట్ చేయడం. యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. ఈక్వేషన్ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. ప్యారలల్ టు యాక్సిస్ అయితే ఎట్లా? ప్యారలల్ టు వై యాక్సిస్. ఓకే. యాహ్! ఇవన్నీ స్ట్రెయిట్ లైన్‌లో అనమాట. ఓకే. చిన్న చిన్న క్వశ్చన్స్ ఇవన్నీను. 2 మార్క్ క్వశ్చన్స్. యాహ్! నెక్స్ట్ 3D జామెట్రీ చూడండి. 3D జామెట్రీలో మనకి 3D జామెట్రీ అండ్ ప్లేన్‌లో కూడా మనకి 5 క్వశ్చన్స్. మనకి అక్కడ 6 అయితే ఇక్కడ 4 వస్తాయి. సపోజ్ అక్కడ 5 అనుకుంటే ఇక్కడ 5 క్వశ్చన్స్ వస్తాయి 3D జామెట్రీలో. ఓకే. 3D జామెట్రీ అండ్ ప్లేన్. ఓకే. దీనికి వెయిటేజ్ లేదు. ఇంకా చాప్టర్స్ లేవు కాబట్టి 4th వర్టెక్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయడం. వైజెడ్ ప్లేన్ డివైడ్స్ అయితే ఎట్లా? షో దట్ ద పాయింట్స్ ఆఫ్ కోలినియర్. ఓకే. దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. కంపల్సరీ 5 క్వశ్చన్స్ వస్తాయి 3D జామెట్రీ అండ్ ప్లేన్. మీరు జాగ్రత్తగా నేను 2 మార్క్స్ మీకు అన్ని ఎతికి మీరు చూపిస్తున్నాను. జాగ్రత్తగా చేయండి. అన్ని ప్రాక్టీస్ చేయండి బాగా నీట్‌గా. ఈసారి మీకు 75కి 70 వచ్చేయాలి. ఎందుకంటే చాలా తక్కువ సిలబస్ కాబట్టి. సెంట్రాయిడ్, సర్కంసెంటర్ అండ్ ఎన్సెంటర్ ఇచ్చినప్పుడు హౌ టు ఫైండ్ హెచ్‌జిఎస్ఐ. ఓకే. ఇన్సెంటర్. The centroid, how to find centroid. Direction cosines, DCs and DRs. ఓకే. నెక్స్ట్ ప్లేన్లో మనకి 2 మార్క్స్ ఎలా వస్తాయి? ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఎలా ఫైండ్ ఔట్ చేయడం. ఇవన్నీ 2 మార్క్స్‌కి. ఓకే. ఈ ఒక్క వీడియో చాలు మీకు ఫుల్‌గా 75 రావడానికి. నేను 7 మార్క్స్‌కి ఏమి వస్తాయి, 4 మార్క్స్‌కి ఏమి వస్తాయి అని క్లియర్‌గా చెప్పాను. కావాలంటే మీరు సరిగ్గా వినకపోతే కనుక మళ్ళీ బ్యాక్ చూడండి, వెనక్కి వెళ్ళి. ఓకే. నీట్‌గా అర్థం చేసుకొని హ్యాపీగా చేయండి. ఓకే. దీని సొల్యూషన్స్ కూడా మ్యాక్సిమం సొల్యూషన్స్ అయితే మన వీడియోలో ఉన్నాయి, మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి చూడండి. ఓకే. ఓకే. మళ్ళీ చెప్తున్నాను, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అయితే తీసేశారు కాబట్టి అవి మనకి ఇందులో యాడ్ అవుతున్నాయి. 2 మార్క్స్, 4 మార్క్స్ అయితే మనకి స్ట్రెయిట్ లైన్స్‌లో యాడ్ అవుతాయి. ఓకే. యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. ఓకే. ఇవి 2 మార్క్స్‌వి. యాహ్! 4 మార్క్స్ నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 10 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీ 3 క్వశ్చన్స్ వస్తున్నాయి 4 మార్క్స్. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఈచ్ క్వశ్చన్
ఎందుకంటే మనకి ఇక్కడ 3 క్వెషన్స్ వస్తున్నాయి కాబట్టి 10 క్వెషన్స్‌లో 3 అంటే చాలా హ్యాపీగా మనకి 12 మార్క్స్ వచ్చేస్తాయి కాబట్టి 10 మార్క్స్‌లో 10 క్వెషన్స్‌లో బాగా ప్రాక్టీస్ చేయండి. 3 క్వెషన్స్ డామ్ ష్యూర్‌గా వస్తాయన్నమాట ఇందులోంచి. ఓకే. యెస్. అండర్‌స్టూడ్? యాహ్! స్టేట్మెంట్స్ నేను 4 మార్క్స్ చూపించాను కదా! ఇంకా మీకు ఎక్స్‌ట్రా ఇంకేమైనా చేయాలనుకుంటే గనుక మళ్ళీ అంటే అవే ఇంకా ఉన్నాయి. ఇంకా మోడల్స్ ఉంటే చూపిస్తున్నాను మీకు. ఇంకా టైం ఉంటే కనుక ఇంకా చేయండి. ఓకే. అందరికీ ఆల్ ద బెస్ట్. ఓకే. బాయ్.